మనమైతే ఈరోజు ఒక పార్క్ అయితే వచ్చేసామన్నమాట. సేవ్ ద ట్రీ, సేవ్ ద ఎర్త్ అనే ఒక స్టార్టింగ్ సింబల్ కూడా మనకి మంచి వెల్కమ్‌గా పెట్టి, ఇక ట్రీని ఏ విధంగా మనం సేవ్ చేయాలనేది ఒక చిన్న చేతుల మీద ఒక మన గ్లోబల్ లాగా సెట్ చేసి అయితే పెట్టారనమాట. ఇదే మన నెల్లూరు వనం అనమాట. ఇది కొత్తూరుకి నియర్‌లో అయితే ఉంది. ఇది ఆంధ్రప్రదేశ్ అటవీ శాఖ నెల్లూరు నగర వనంగా దీన్నైతే తీర్చిదిద్దారు. ఇది 2015 నుంచి స్టార్ట్ చేశారనమాట. సో, ఇదైతే మన టికెట్ కౌంటరు స్టార్టింగ్‌లో పెట్టారు. ఎంట్రన్స్ చూస్తే సూపర్‌గా అయితే ఉందన్నమాట. లోపలికి ఎంట్రీ కూడా. ఆ ఎంట్రీ అనేది మొత్తం ట్రీ లాగే ఉంది. యాజ్ ఇట్ ఈజ్ ఒక ట్రీ మొక్క ఏ విధంగా అయితే ఉంటుందో చెట్టు, ఆ చెట్టుతోనే మన ఎంట్రన్స్‌ని పెట్టి ఈ యొక్క వనం అనేది ఈ చెట్లుకి ఎంత ప్రాముఖ్యత ఇచ్చారు అనేది ఈ ఎంట్రన్స్ చూడంగానే మనకైతే అర్థమైపోద్దనమాట. సో, ఇదైతే కొత్తూరుకి 3.5 కిలోమీటర్ల దూరంలో అయితే ఈ నెల్లూరు నగరవనం అయితే ఉందన్నమాట. ఇది ప్రతిరోజు మార్నింగ్ 9 నుంచి ఈవినింగ్ 6 దాకా అయితే ఓపెనింగ్‌లోనే ఉంటుంది. టికెట్ వచ్చేసి ₹20 అయితే పెట్టున్నారనమాట. ఇప్పుడైతే మనం లోపలికి వెళ్ళిపోదాం. ఇది వన్స్ మనం గేట్లోంచి బయట రాగానే ఇదనమాట. ఒక వెల్కమ్ బోర్డు అనేది చెట్లతో అయితే నిర్మించి చాలా బాగా అయితే ఉంది. సో, దానికి ఎదురుగ్గా వచ్చేసి బుద్ధుడు, పొట్టి శ్రీరాములు, అలాగే చదువుల తల్లి లక్ష్మీదేవిని అయితే పెట్టున్నారనమాట. సో, ఇదైతే చాలా బాగుంది. పార్క్ లోపల లొకేషన్ సూపర్గా ఉందన్నమాట. వెల్కమ్ బోర్డుతోనే మనల్ని అందరిని అయితే వెల్కమ్ చేస్తుంది నెల్లూరు నగరం వనం అనే పార్క్ అనేది. ఆంధ్రప్రదేశ్కి సంబంధించిందనమాట. సో, ఇప్పుడు మనం ఇలా రాగానే లోపల నుంచి రైట్ సైడ్కి రాగానే ఇలాగైతే మనకి ఒకటి అరేంజ్ చేసి అయితే ఉన్నారనమాట. సో, దాని మీద జింక బొమ్మలు అన్నీ వేస్తున్నారనమాట. ఇది పార్క్ కాబట్టి దాని రూల్ ప్రకారం జింక బొమ్మలు అయితే వేసి పైకి అలా కట్టున్నారు. సో, ఇది ఏంటనేది మనం పైకి వెళ్ళి అయితే చూద్దాం అనమాట. మన ఈ సైడ్ చూస్తే మనకి పులులు, సింహాలు అన్నీ వేసారనమాట. పార్క్ అంటే పులులు, సింహాలు, పావులు, జింకలు, పక్షులు ఇలాగన్నీ చూపించాలి కాబట్టి రెండింటిని అయితే ఆర్టిస్ట్ చాలా నీట్గా అయితే వేశారు. చాలా బాగా అయితే ఉంది. మన లోపలికి వెళ్ళి చూసినప్పుడు మనకి పిట్టలు కూడా చాలా డిజైన్ అయితే బాగా వేయించారు. ఎవరో కానీ ఆర్టిస్ట్ని అయితే మనం చాలా బాగా అయితే మెచ్చుకోవచ్చు. అతను ఎవరో సింహపురి ఆర్టిస్ట్ అని పేరు కూడా ఇచ్చున్నాడు. ఈ పక్షి అయితే నిజంగా మనకి పక్షులు చూసినంత ఫీలింగ్ అయితే వీటిల్లో అయితే మనకైతే కనిపిస్తుంది అన్నమాట. అలాగే కొంగలు కూడా పింక్ అండ్ వైట్లో ఒక మల్టీ కలర్ వేసి సూపర్గా అయితే వేసాడనమాట. దాని తగ్గట్టు 2 చిన్న కొంగల పిల్లలను కూడా వేసాడు. చాలా నీట్గా అయితే ఉంది. సో, పిల్లకాయలకైతే ఈ చాలా బాగా అయితే నచ్చుతాయి అన్నమాట. ఒకసారి పిల్లకాయలను తీసుకొచ్చినప్పుడు కంపల్సరీగా మనం అయితే చూపిస్తే బాగుండు. నెమలు కూడా మన జాతి పక్షి నెమలు కాబట్టి నెమలను కూడా కంపల్సరీగా మంచి ఆర్టిస్ట్ మంచిగానే వేస్తున్నట్టు మనకైతే క్లారిటీ బాగుందన్నమాట. చూడ్డానికైతే సూపర్గా అయితే ఉంది లోపల. సో, మనం ఇంకా ఫర్దర్గా ముందుకెళ్ళి ఇంకేమేమి ఉన్నాయి ఏంటి అనేది అయితే చూద్దాం అనమాట. ప్రస్తుతానికైతే ఇదైతే మనకు చాలా బాగా అయితే నచ్చింది. ఈ ఆర్టిస్ట్ని కూడా మనం బాగా మెచ్చుకోవచ్చు. పక్షులు అన్నీ అయితే బాగా అయితే వేస్తున్నారు. సో, ఇక్కడ గాని వస్తే మనకి ఫుల్గా టైంపాస్ అయితే అవద్దని మనం చెప్పొచ్చు అనమాట. సో, ఇప్పుడు మనం ఫర్దర్గా ఇంకా ముందుకెళ్ళి ఏంటి అనేది అయితే చూద్దాం. ఈ విధంగా అన్ని రకాల పూల మొక్కలు అయితే పెంచుతున్నారనమాట. సో, ఈ నెల్లూరు వనం అనడానికి మంచి చూడడానికే మంచి లుక్స్ ఉన్నాయి. ఇక్కడ టెంకాయ చెట్లు కూడా ఉన్నాయన్నమాట. అదేవిధంగా ఇవి ఏం చెట్లు మనకైతే తెలియదు. మీకు ఎవరికైనా తెలుసుంటే కామెంట్ అయితే చేయండి. ముళ్ళులు కూడా ఉన్నాయి వీటికైతే. సో, రోజా చెట్లు ఉన్నాయి. ఇక్కడైతే గార్డెన్కి గడ్డి పెరగడం కోసం అయితే చాలా ప్లాన్ బాగా చేశారనమాట. సో, ఈ విధంగా నీళ్ళు అయితే సరఫరా చేసేదానికైతే డ్రిప్ సిస్టమ్ అయితే వీళ్ళు వాడారనమాట. చూడండి, డ్రిప్ అనేది నీకు తిరుగుతూ ఉందన్నమాట అన్ని సైడ్లు. సో, ఇదైతే చాలా బాగా అయితే ఉంది. దాన్ని అయితే ఏంటో దగ్గరికి వెళ్ళి అయితే చూసేద్దాము. ఇక్కడంతా కొంగలు కూడా దాని తగ్గట్టు ఆర్టిస్టులకి ఆడాడ కొంగలు కనిపించాయేమో. ఆ కొంగలు చూసే మనోళ్ళు వేసినట్టు నాకు ఈ కొంగలు చూడంగానే అర్థమైందనమాట. ఏంటో మనకైతే అర్థం కావట్లే. వాళ్ళైతే వేస్తున్నారు ఏదో ఒక టెంపుల్ లాగా, పైన గోపురాలు అవి ఇవి అయితే పెట్టున్నారు. దాంట్లోకి వెళ్ళి అయితే మనం చూసేద్దాం. దీని లోపలికైతే వచ్చేసాం మనం. ఫైనల్గా దీని వ్యూ కూడా బాగానే ఉంది.
సో చల్లగా అయితే ఉందన్నమాట. సో మనం ఎప్పుడైనా రిలాక్స్ అవ్వాలి అనుకున్నప్పుడు మనం ఇలాంటి ప్రదేశానికి అయితే వచ్చామంటే చాలా బాగా రిలాక్స్ అయితే అవ్వచ్చు. ఎందుకంటే ఆహ్లాదకరమైన వాతావరణంలో ఉంది, చల్లగా గాలి అయితే వస్తుందన్నమాట. సో మనం ఫ్యామిలీతో వచ్చి ఎంజాయ్ చేయాలి అని అనుకుంటే ఇదొక పార్కుగా అయితే మనం అయితే పరిగణలోకి అయితే తీసుకోవచ్చు అనమాట. చూడండి, ఈ విధంగా డ్రిప్ సిస్టమ్ పెట్టేసి వాటర్ని అయితే మొత్తం సరఫరా చేస్తున్నారు. సో ఈ ఎండాకాలం ఈ విధంగా చేస్తున్నారంటే చాలా గ్రేట్ అనమాట. మొక్కలకి సరైన నీళ్ళ కోసం అయితే అందిస్తున్నారు. ఈ టైంలో అయితే నీకు అక్కడంతా నీళ్ళు అయితే డ్యాన్స్ వాటర్తో డ్యాన్స్ వేపిస్తారు చూడండి, అదనమాట. అది ప్లస్ ఈ పక్కన ఉండేది అది సండే టైమ్స్లో మాత్రమే ఇన్ని వర్కౌట్ అవుతాయి. ఇక్కడ కూర్చొని మనం చూసేదానికి అనమాట. ఇది అయితే తాడి చెట్లు అనేది ఎక్కడ పట్టినా కట్టవల్లో ఉండేటివి. ఇప్పుడు మనం రాబోయే రోజుల్లో ఇలాంటి గార్డెన్స్లో మాత్రమే మనం తాడి చెట్లు చూడాల్సిన స్థితికైతే మనం అయితే వచ్చేస్తాం అనమాట. ఎక్కడ తాడి చెట్లు అన్న క్వశ్చనే లేకుండా పోతున్నాయి. సో ఇలాంటి ప్రదేశాల్లోనే మనం రాబోయే రోజుల్లో ఇది తాడి చెట్లు అనేసి మనమైతే మన పిల్లకాయలకి చెప్పుకోవాలి రాబోయే రోజుల్లో. ఆ విధంగా మనం తాడి చెట్లని కొట్టేస్తున్నాం కాబట్టి. వాళ్ళ చెట్లు అయితే లైన్గా ఏర్పాటు చేస్తున్నారనమాట. సో ఇలా ఎంట్రన్స్ వెళ్ళడానికి ఇదంతా ఇంకా పెద్దగానైతే మనకి చాలా బాగా అయితే ఉంటుంది చూడడానికి. ఇది కూడా భలే ప్లాన్ చేశారు. సో మనం వచ్చి ఎండాకాలంలో ఇలా చెట్టు కింద అయితే మనం సేద తీరొచ్చు అనమాట. చూడండి ఎలాంటి లొకేషన్లో, చూడండి తాడి చెట్టు అనేదాన్ని ఎంత ప్రాముఖ్యత ఇస్తున్నారో చూడండి. సో మనం పొలాల్లో తాడి చెట్టు కనిపిస్తే కొట్టేస్తాం అనమాట. సో ఇది ఏం చెట్టో మీకు కానీ తెలిస్తే కామెంట్ అయితే పెట్టండి, నాకైతే అర్థం కాల. సో భలే గృహరాగైతే ఏర్పాటు చేసి అయితే పెట్టున్నారు దీంట్లో. ఫుల్గా మనం ఇంకో దగ్గరికి అయితే వచ్చేసాం అనమాట. ఇదే మెయిన్ ఇక్కడ. ఇది కూడా రెయిన్ డ్యాన్స్ లాగా అది సండే టైంలో ఓపెన్ చేస్తారంట. సో సండే ఈవినింగ్ టైంలో మాత్రమే వస్తుంది. ఈ తాడి చెట్లు మీరు తాడి చెట్టు టెంకాయ చెట్టు అనేది మీరు ఎడైనా చూసారేమో ఒకరంతా కామెంట్ చేయండి, ఏ చెట్టు ఏంటి అనేది మీకు తెలుసుంటే. సో డిజైన్ అయితే రాళ్లతో ఏ విధంగా వేశారో ఒకసారి మీరే గమనించండి. ఆకు రూపంలో దీన్ని అయితే ఏర్పాటు చేస్తున్నారు. మనం ఈ రాళ్ళను వాడము, కానీ వీళ్ళు ఈ రాళ్ళను వాడు కూడా ఏం చేయొచ్చు అనేది అయితే చూపించారనమాట. సో అన్నీ లీఫుల్లాగే ఉన్నాయి. ఇది కూడా మొత్తం లీఫ్ లాగే చుట్టూరు ఏర్పాటు అయితే చేశారు. ఇది రెయిన్ డ్యాన్స్కి సంబంధించిన మెయిన్ అనమాట. ఇక్కడ పూలు కూడా చాలా బాగా అయితే ఉన్నాయన్నమాట. ఎప్పుడైతే పచ్చంగా కనిపిస్తుందో అప్పుడే నీకు మన ఇల్లు కూడా పచ్చంగా ఉంటుందని పెద్దవాళ్ళు చెప్తుంటారు. సో అలాగా పచ్చంగా ఎప్పుడైతే కనిపిస్తుందో అప్పుడే మన యొక్క అన్నిటికీ కూడా బాగుంటుంది అనమాట. సో ఇది తాడి చెట్ట లేక టెంకాయ చెట్ట మీరే అయితే ఎవరంతా చెప్పండి అనమాట. ఎవరికైనా అర్థమైతే ఇంత పెద్ద ఆకులు కానీ ఇంత పొడుగు కాళ్ళ కానీ మీరు ఏడన్నా చూసుంటే ఇది ఎటువంటిది అనేది అయితే మీరైతే చెప్పండి. దీనికి చుట్టూరు అనేది ఈ విధంగా లీవ్స్ అయితే రాళ్లతో ఏర్పాటు చేసి పెట్టినారనమాట. చాలా బాగా అయితే ఉంది లొకేషను. సో మధ్యలో వచ్చి రెయిన్ డ్యాన్స్ పెట్టారు, దానికి రిలేటెడ్గా దీన్ని అయితే ఏర్పాటు చేసి భలే అయితే బాగుందన్నమాట. సో మంచి వ్యూ అయితే ఉంది ఇక్కడ. సో ఇక్కడ ఎక్కామంటే మనకి ఒక రేంజ్ అనేది కనిపిస్తుంది. ఈ చెట్టు ఏందో భలే వెరైటీగా అయితే ఉందన్నమాట. పరుపులాగా ఉంది చూడండి. ఒక్కొక్క ఆకు అనేది పరుపులాగే వచ్చింది. సో పైన ఒక మంచం, కింద ఒక మంచం అన్నట్టుగా భలే అయితే ఉంది. ఇది ఏం చెట్టు ఒకసారి మీరే చూసి కామెంట్ చేయండి, ఎవరన్నా చూసారేమో. చూడండి పరుపులాగే ఉందన్నమాట. ఇది అటు ఇటు ఒక కమ్మ కూడా లేదు. పరుపు ఏ విధంగా అయితే ఉందో ఆ విధంగానే ఉంది చూడడానికి. సండే టైంలో ఇదంతా కిడ్స్ కోసం అనమాట. జంపింగ్ బాల్, జంపింగ్ ఉయ్యాలది. సో కిడ్స్ ఎక్కిస్తారు. ప్రజెంట్ అయితే ఇది వర్క్ చేయట్లే, ఓన్లీ ఇది సండేస్ వీకెండ్స్లో మాత్రమే ఉంటాయన్నమాట. ఒక
దానికైతే వెళ్ళిపోతున్నాం అనమాట. ఇవే దాని స్టెప్స్. అబ్బా ఎక్కుకుంటా వెళ్ళిపోవాలన్నమాట. స్టెప్ బై స్టెప్ ఎక్కుంటూ వెళ్తే మనకు మొత్తం వ్యూ అయితే కనిపిస్తుంది. అబ్బా గృహలో పోయినట్టయితే ఉంది ఇది. మనకి తల ఉంచుకొని పోవాల్సిన పరిస్థితులు అయితే ఉన్నాం అన్నమాట. చాలా జాగ్రత్తగా అయితే ఎక్కాలి మెట్లు, కాళ్ళు కింద పడిపోతున్నాయి. సో వ్యూ అనేది సూపర్గా ఉంది, నాకైతే బాగా నచ్చింది. ఇది ఒక స్టెప్పు, దీని మీద ఇంకొక స్టెప్ కూడా ఉంది. ఆ స్టెప్ కూడా ఎక్కైతే చూస్తాము ఎలా ఉంది ఏంటి అనేది కూడా. ఎప్పుడైతే ఉంది ఆ స్టెప్ కూడా ఎక్కి చూసేద్దాం. సో పైన మంచి ఎండ అయితే ఉంది. ఈవినింగ్ టైంలో అయితే మనకు బాగా అయితే కనిపించుండేది అనమాట. సో ఫైనల్గా ఈ స్టెప్ కూడా ఎక్కేసాం. సో ఇదంతా భలే అయితే కట్టేస్తున్నారు. కానీ పార్క్ కానీ వచ్చారంటే మనకు మొత్తం అనేది కవర్ అయితే చేయొచ్చు. మొత్తం కనిపిస్తుంది అన్నమాట. ఏ విధంగా ఉంది ఏంటి అనేది మొత్తం చూడండి. అదండి పార్క్కి మెయిన్ అదనమాట. అదండి ఆడగానే బాగలిగితే అది మన మెయిన్ ఈ పార్క్కి. దాన్ని ఎక్కితే చుట్టుపక్కల మొత్తం కనిపిస్తుంది అనమాట. సో ఇది పార్క్ యొక్క మెయిన్ విజువల్. ఇది ఇక్కడ కానొస్తే మనకి మొత్తం పార్క్ వ్యూ అయితే కనిపిస్తుంది. దీనికైతే ఎవరన్నా వచ్చినప్పుడు మిస్ అవ్వకుండా దీన్ని అయితే ఎక్కండి. మెయిన్ వ్యూ ఇది. ఇది వచ్చేసి మన పొట్టి శ్రీరాములు స్టాట్యూ ఉన్నట్టుంది. ఇతను నెల్లూరు కాబట్టి ఈ వనంలో ఇతన్నైతే మనకి లోపలికి వచ్చిన తర్వాత ఇతన్ని పెట్టినారనమాట. సో మనమైతే అనుకుంటున్నాము, కరెక్ట్గా తెలియదు. సో దీన్ని రెండోది వచ్చేసి చదువులో తల్లి సరస్వతీదేవిని మిడిల్లో అయితే పెట్టారనమాట. ఈమె చదువుల తల్లి సరస్వతీదేవి లాగే ఉంది. సో ఎందుకంటే మనకి స్టాట్యూలో అంత ఇదిగా అయితే మనకి అర్థం కాలేదు. ఈయన వచ్చేసి బుద్ధుడు అనుకుంటున్నాము. సో బుద్ధిమంతులుగా ఉండాలి కాబట్టి పార్కుకి వచ్చినప్పుడు సో దానికని బుద్ధుడిని అయితే పెట్టారు. బాగైతే ఉంది. సో ఇది ఒక ఎక్స్పెరిమెంట్ లాగా మనకైతే బాగుంటుంది అనమాట. వచ్చిన వాళ్ళు దీన్ని కూడా ట్రై చేయడానికైతే చూడండి. సో ఇది మనం ఎప్పుడైనా పోలీసులుగా అప్లై చేసినప్పుడు క్వాలిఫై అయినప్పుడు మాత్రం మనకి ఇలాంటి టెస్టులు ఉంటాయి. సో అలాంటి ఇక్కడైతే మనం అయితే చూడొచ్చు. ఇంకా పోతే ఇవన్నీ కిడ్స్ కోసం అన్నమాట. ఉయ్యాలని, జారుడు బండని, అటు ఇటు తిరిగేటివి ఇవన్నీ అయితే కిడ్స్ కోసం స్పెషల్ ఇవి. సో ఇవి కిడ్స్ వచ్చినప్పుడు కంపల్సరీగా ఇవైతే ఎక్కుతారు కాబట్టి కిడ్స్ కోసం. మనుషులు ఎవరు లేరని కోతులైతే ప్రాక్టీస్ చేస్తున్నాయి అన్నమాట. చూడండి కోతులు అయితే ప్రాక్టీస్లో ఉన్నాయన్నమాట. ఎలా ఎక్కాలి, తాడు ఏంటి అనేది ప్రాక్టీస్లో అయితే ఉన్నాయి వాటికి. కోతులకి ఎన్నతో పెట్టినది కాబట్టి చాలా నీట్గా అయితే ఎక్కుతూ ఉన్నాయి. ఇది కూడా మనం ఎక్కేసామంటే ఇక్కడ ఉన్నటివన్నీ మనం ఎక్కేసినట్టే అవుద్ది. సో ఇది కూడా మనం ఫైనల్గా ఎక్కేసి దీని వ్యూ కూడా చూసేద్దాం ఎలా ఉంది ఏంటి అనేసి కూడా. ఆల్మోస్ట్ ఇదంతా చెక్కలతో అయితే మెట్లు లాగా కట్టినారనమాట. బా పైన కూడా అంతా ఏసీలాగా ఉంది పైన. సో సూపర్గా అయితే ఉంది వ్యూ అయితే. సో ఎవరైనా సరే నెల్లూరుకు దగ్గరలో ఉన్నోళ్ళు, నెల్లూరుకు వచ్చిన వాళ్ళు ఈ ప్లేస్లో ఒకసారి వచ్చి అలా విజిట్ చేస్తే మీకైతే బాగుంటుందని చెప్పి అయితే నా యొక్క ఉద్దేశం. సో ఇది మన ఓవరాల్గా నెల్లూరు వనం యొక్క పార్కు విశేషాలు, వింతలు అన్నీ అయితే మనం అయితే చూపించామన్నమాట. సో ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అందరికీ జై జవాన్, జై కిసాన్.